మా స్నేహితుడు బోటి కూర ఎలా చేయాలనేది ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చూపిస్తాడు. మీ పేరు చెప్పండి స్నేహ. ఇప్పుడు తను ఉడకబెట్టిన బోటిని, ఏంటిది బోటి, ఇదేనా? ఏంది ఇది ఆయిల్ ఆయిల్గా ఉంది? కట్టెల పొయ్యి మీద నీ లెక్క దానికి బాగా కొవ్వు పట్టింది రా. చెప్తారా ఎట్లా ఉంటాయి? వాట ఎత్తావా? పుణ్యానికి వచ్చిన బోటీతో మా వాడు అమ్ముకునే స్టేజ్కి తీసుకొచ్చుకుండు కూర. మరి అంతేగా పట్టుకొని నువ్వు ఎలా కొట్టినానంటే కదా. ఇది బోటి ఎప్పుడు లాగలేదు, బోటి కూరలాగుంది. ఏదో ఎప్పుడు చేద్దారనుకుంటు కానీ నూనె నీళ్ళు అయిపోయినాయి. డబ్బులు పని ఉండదు ఒక్కోసారి. అందులో ఆల్రెడీ మసాలా, బిర్యానీ దినుసులు, ఉప్పు, కారం అన్నీ మిక్సింగ్ అన్నమాట. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఫ్రై. బకెట్ మీద కూకొని మరి కట్టెల పొయ్యి మీద బోటీ చేస్తున్న వంట మాస్టర్. మంచి కొవ్విన ఏట మాంసపు బోటి ఇది. వంట మాస్టర్కి కారం సరిపోక మళ్ళొకసారి నూనె, కారం ఆయన సొంతంగా తయారు చేసిన దినుసులను కలిపి, కాంబినేషన్లు కలిపి వేశాడు. ఈ దినుసులు, ఈ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ దొరకవు ఆయన కాడ తప్ప. వంట మాస్టర్ సతీష్ కుమార్ కలకొండ, ఇంగ్లీష్లో డ్రీమ్ హిల్ సతీష్ అంటారు. రుచి చూపిద్దామని చేస్తున్నా. 30 రూపాయల బోటిని 150 రూపాయల లాభంతో వంట మాస్టర్ తయారు చేస్తుండు. బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మరి ఎలా ఉంటుందో తెలియదు. వంట మాస్టర్ గారు చెప్పండి. అయిపోయిందా వంట మాస్టర్? అయిపోయింది.